Good morning and welcome to Kitchen Yantra. Okay, so Kitchen Yantra ki swagatam, ghana swagatam. Enti ee roju ghana swagatam antundi anukuntunnara? Because ఇప్పటి వరకు మన కిచెన్ యంత్ర ఎపిసోడ్స్ లో బోల్డ్ అని గ్యాడ్జెట్స్ కానీ టూల్స్ కానీ మీకు ఎంతో అట్రాక్ట్ చేసే విధంగా మేము పర్చేస్ చేయడం జరిగింది, మీరు పర్చేస్ చేయడం జరిగింది అని మీ ఫీడ్బ్యాక్ ద్వారా మాకు తెలియడం జరిగింది. సో ఇవన్నీ కాస్త పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు మీరు ఆట నీడర్స్ చూసారు, మిక్సర్స్ చూసారు, గ్రైండర్స్ చూసారు, జ్యూసర్స్ చూసారు, మిల్క్ షేక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి దానికి ఒక గ్యాడ్జెట్ చూసారు, అండ్ వెజిటబుల్ కట్టర్స్ చూసారు, అండ్ వాట్ నాట్ ఇవన్నీ చూసారు కదా. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా మనము పర్చేస్ చేసుకోవాలంటే ఒక మిక్సర్ తీసుకోండి, ఒక జ్యూసర్ తీసుకోండి, ఒక మిల్క్ షేకర్ గ్యాడ్జెట్ తీసుకోండి, ఒక వెజిటబుల్ కటర్ తీసుకోండి, ఒక ఫ్రూట్ కటర్ తీసుకోండి, ఇంకా ఆట నీడర్ తీసుకోండి. సో ఇవన్నీ మనం ఇండివిజువల్ గా కొనుక్కుంటే ఒక్కొక్కటి ఒక 2000, 3000 లేదా ఇంకో 3000, ఇంకో 2000 ఇవన్నీ కలుపుకున్నా కూడా మినిమం ఒక 10,000 బడ్జెట్ మన దగ్గర పెట్టుకొని ఇవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం మన కిచెన్ ని కూడా ఇండివిజువల్ ఐటమ్ అంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఐటమ్ తీసుకుంటే మన కిచెన్ అంతా కూడా ఆక్యుపై అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇవాల్టి మన కిచెన్ యంత్రాలో ఆల్ ఇన్ వన్ బుక్స్ ఎలా ఉంటాయో అలా ఆల్ ఇన్ వన్ మిక్సర్ ని నేను మీకు పరిచయం చేస్తే ఎలా ఉంటుంది గుర్తు పెట్టుకున్నారు కదా. నేను బోల్డ్ అన్ని అటాచ్మెంట్స్ చెప్పాను, ఫీచర్స్ చెప్పాను, అవన్నీ కూడా ఈ ఆల్ ఇన్ వన్ మిక్సర్ లో ఉంటే ఎలా ఉంటుంది? వావ్, సూపర్ గా ఉంటుంది అంటారు కదా. ఎస్, అలాంటి ఒక అద్భుతమైన కిచెన్ యంత్రాన్ని ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. మరి అదే ఇవాల్టి మన కిచెన్ యంత్రాలో గ్యాడ్జెట్, దట్ ఈస్ వండర్ఫుల్ గ్యాడ్జెట్ ఆల్ ఇన్ వన్ మిక్సర్. ఓకే ఫైన్. సో నేను ఇన్ని చెప్తూనే అలసిపోయాను, కానీ ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా మీకు ఒక్కొక్క మనకి ఆ వర్కింగ్స్ ఎలా ఉంటుంది, అసలు దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ కి ఐ డోంట్ థింక్ ఇప్పుడు మనము చెప్తూ నేనైతే చాలా ఎగ్జైట్ అవుతూ చాలా నేర్చుకుని మీకు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. బికాజ్ అన్ని ఫీచర్స్ అన్ని బోల్డ్ అని ఫీచర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద మెయిన్ మోటార్. సో మన ఆల్ ఇన్ వన్ మిక్సర్ కి దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ అనమాట. అండ్ దీని వర్కింగ్ ఎలా ఉంటుందో మనం స్టార్ట్ చేస్తున్నాము. దీని వర్కింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసినట్టయితే ఇక్కడ మనకి 2 అటాచ్మెంట్స్ ఇచ్చారు, 2 బౌల్స్ ఉంటాయి. అంటే ఇది ఒక బౌల్ ఈజ్ లైక్ ఫిక్స్డ్ బౌల్ అనమాట. ఇది మనకి నాట్ రిమూవబుల్, ఇది ఫిక్స్డ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది మనకి లాకర్ ఉంటుంది. సో ఈ లాకర్ ఓపెన్ చేసేసిన తర్వాత మనం ఫస్ట్ ఈ బౌల్ తీసుకున్నాము. ఈ బౌల్ తీసుకున్నట్టయితే మనకి ఇది అటాచబుల్ అనమాట, ఇది డిటాచబుల్ కాదు. సో ఇందులో మనం వర్క్ చేయాలి, ఇందులో మనం ఏ ప్రిపరేషన్ అయినా కూడా మాక్సిమం అటాచ్మెంట్స్ అన్ని ఏవైతే నేను చెప్పానో అన్ని కూడా ఈ బౌల్ త్రూనే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ బౌల్లో మనం ఏ ప్రిపరేషన్ చేయాలనుకున్నా కూడా మనకి మెయిన్ ఇక్కడ ఒక అంటే ఓపెనింగ్ ఇచ్చారు కదా, అంటే రెగ్యులర్ మిక్సీకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా. కానీ ఇది మన రెగ్యులర్ గా ఇలా ఓపెన్ ఉంచితే మాత్రం ఇది వర్క్ అవ్వదు. ఇది వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం దీన్ని లాక్ చేసిన తర్వాత మనం ఏదైనా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది అండ్ ఇప్పుడు మనం జార్ ఫిక్స్ చేస్తే 2 అట్ అ టైం వర్క్ చేస్తాయా అని డౌట్ రావచ్చు. అవి వర్క్ చేయవు. సో ఇది వర్క్ చేసినప్పుడు మనము పైన జార్లో ఏవి ప్రిపేర్ చేయలేము, పైన జార్లో ప్రిపేర్ చేసినప్పుడు మనం ఈ బౌల్లో ఏది ప్రిపేర్ చేసుకోలేము. సో ఇది ఎయిర్ లాక్ ఓపెన్ చేసేసిన తర్వాత సేమ్ ఎయిర్ లాక్ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. సో ఇది వర్కింగ్ లేనప్పుడు ఫస్ట్ ఈ జార్ మనకి కంప్లీట్ గా కూడా మెజర్మెంట్స్ మెన్షన్ చేశారు ఇక్కడ. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా మనకి జ్యూస్ ప్రిపరేషన్ చేసుకునే టైంలో అయినా, సో జ్యూసెస్ కి మనకి అంత మెజర్మెంట్స్ అవసరం లేదు. కానీ మిల్క్ షేక్స్ చేసుకునేటప్పుడు పర్టికులర్ గా మనం మెజర్మెంట్స్ తో వెళ్తాం కదా, అంటే ఇంత క్వాంటిటీకి ఇంత మిల్క్ తీసుకోవాలి, ఇంత వాటర్ తీసుకోవాలి అన్నదానికి. సో ఇది మనకి మిల్క్ షేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఈ జార్ బాగా అంటే దిస్ ఇస్ ది మెయిన్ జార్ అని చెప్పుకోవచ్చు. ఫర్ జ్యూసెస్ అండ్ మిల్క్ షేక్స్ కి ఈ జార్ తీసుకుంటే ఈ జార్తో పని అయిపోయిన వెంటనే మనం జార్ తీసి పక్కన పెట్టేసుకొని ఇమీడియట్ గా యాజ్ యూజువల్ గా ఇందాక చెప్పినట్టుగా ఎయిర్ టైట్ చేసేసుకోవాలి. నౌ కమ్స్ టు మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది ఆల్ ఇన్ వన్ మిక్సీ. ఓకే, ఫస్ట్ మనము ఈ అటాచ్మెంట్ యొక్క యూజెస్ ఏంటో చూసుకుందాము. ఫస్ట్ మనం ఇది జ్యూసర్ అటాచ్మెంట్ అండి ఇది. సో ఈ జ్యూసర్ అటాచ్మెంట్ ని మనము ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక ఓపెనింగ్ ఇచ్చారు కాబట్టి ఈ ట్యూబ్ ని మనం ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇమీడియట్ గా మనం ఇది జ్యూసర్ అటాచ్మెంట్ ఇందులో పెట్టేసిన తర్వాత క్యాప్ టైట్ పెట్టేసుకొని దీన్ని ఫస్ట్ మనం లాక్ చేయాలి. బికాజ్ జ్యూస్ కానీ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు బయటికి మనకి ఆ జ్యూస్ ఎక్సెస్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎయిర్ టైట్ లాక్ చేయాలి. ఎస్,
సో ఇది లాక్ అయిపోయింది. లాక్ అయిన తర్వాత మనకి ఏవే ఫ్రూట్స్ అయితే మనం జ్యూస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫ్రూట్ పీసెస్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తూ, ఒకవేళ ఎక్సెస్గా ఉన్నాయి పీసెస్ అన్న టైంలో దీంతో మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి కంప్లీట్గా పల్ప్ అంతా ఈ అప్పర్ బౌల్లో వచ్చేస్తుంది అండ్ కంప్లీట్ జ్యూస్ అంతా కూడా మనకి బాటంలో వచ్చేస్తుంది. సో సింపుల్గా మళ్ళీ తర్వాత ఈ బటన్ మనం ప్రెస్ చేసి ఈ లాక్ ఓపెన్ చేసేసిన తర్వాత ఈ బౌల్ని ఇలా తీసుకుని వెంటనే మనకి ఇందులో పల్ప్ మిగిలిపోతుంది. ఈ జ్యూస్ ఏముంది మనం గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. దిస్ విల్ బి యూజ్డ్ యాజ్ అ జ్యూసర్ ప్రిపరేషన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇంకో జ్యూస్. అంటే అన్ని జ్యూసెస్తో మనం ఇలా ఇందులో పీసెస్ని వేసుకోలేం కాబట్టి, లైక్ బత్తాయి తీసుకున్నా కూడా ఈ బత్తాయి జ్యూస్ ప్రిపేర్ చేసుకున్న టైంలో ఫస్ట్ మనము ఈ అటాచ్మెంట్ని ఇందులో ఇన్సర్ట్ చేసేసేయాలి. ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ బౌల్ని మనం ఇందులో ఇలా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఈ బత్తాయి అటాచ్మెంట్ని ఇందులో పెట్టేసి మనం కంప్లీట్గా ఇది ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బత్తాయిని ఇక్కడ ప్లేస్ చేసి మనం ఆన్ ఆఫ్ బటన్ అంటే ఆన్ చేయగానే మనకి కంప్లీట్గా బత్తాయి జ్యూస్ వచ్చేస్తుంది. సేమ్ బత్తాయి పల్ప్ అంటే ఇందులో పడిపోయి మనకి జ్యూస్ కంప్లీట్గా ఇందులో వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్లో మనము ప్లేట్లోకి గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ మిక్సర్, యాక్చువల్ మిక్సీ అనమాట ఇది. సో యాక్చువల్ మిక్సీ టైంలో మనకి రెగ్యులర్గా మనం మిక్సీ చూసుకుంటే రెగ్యులర్ మిక్సీస్లో మనకి 2 జార్స్ ఉంటాయండి. అంటే నాట్ వెల్ అడ్వాన్స్ టెక్నాలజీలో లేనిది మనకి 2 ఉంటాయి జార్స్ యూజువల్గా. ఒకటి మనము వెట్ ఏదైనా గ్రైండ్ చేయాలనుకుంటే ఇందులో గ్రైండ్ చేసుకోవచ్చు, అండ్ మసాలాస్ స్పైసెస్ ఏదైనా గ్రైండ్ చేసుకోవాలనుకుంటే ఇందులో గ్రైండ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ది రెగ్యులర్ వన్. అలానే ఇప్పుడు మనము ఆల్రెడీ ఆటా నీడర్ చూసేసుకున్నాము. మరి ఆటా నీడర్లో ఏం లేదు, మనకి ఒక అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఈ అటాచ్మెంట్ని ఇలా ప్లేస్ చేసి ఈ ఆటా నీడర్ని మనం ఇందులో ఇలా ప్లేస్ చేసేసిన తర్వాత ఫస్ట్ అంటే వెరీ అబ్జర్వబుల్ ఒక థింగ్ ఏంటంటే ఆటా వేసేసుకుంటాము, వాటర్ వేసేసుకుంటాము, పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకుంటాము. మరి మిక్సీ చేసే ముందు ఏ ప్రాసెస్ చేసినా కూడా మనం ఇలా క్యాప్ పెట్టి ఇక్కడ మనం ఎయిర్ టైట్ చేస్తేనే మనకి ఏదైనా కూడా ప్రాసెస్ అవుతుంది. ఇలా ఎయిర్ టైట్ మనం క్యాప్ కంప్లీట్గా ఎయిర్ టైట్ చేసిన తర్వాత ఆన్ చేసిన వెంటనే మనకి కంప్లీట్గా డవ్ అంతా ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది మనకి ఈ బ్లేడ్ వచ్చేసి మనకి ఆటాకి యూజ్ అవుతుంది. వెల్, సో నెక్స్ట్ ఇప్పుడు మనము వెజిటబుల్ కట్టర్స్ అంటే వెజిటబుల్స్ ని ఎలా చాప్ చేసుకోవచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ జార్ అనేది చూసుకుందాము. సో ఈ వెజిటబుల్ కట్టర్ కి మనం చూసుకుంటున్నట్టయితే ఒక బ్లేడ్ ఇచ్చారు వెజిటబుల్ కి కూడా. దిస్ ఇస్ వెజిటబుల్ చాపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి హడావిల్లో టెన్షన్ లో మొత్తం ప్రిపేర్ చేసిన వెంటనే ఆ వెట్ అనేది కంప్లీట్ గా క్లీన్ చేసేసి, అంటే వాటర్ ఏదైనా ఉంటుందో అది కంప్లీట్ క్లీన్ చేసి ఈ క్యాప్స్ కనుక మనం దీనికి ఇలా పెట్టేస్తున్నట్టే కవర్ చేసినట్టయితే మనకి అది తుప్పు పట్టకుండా నీట్ గా ఎక్కువ రోజుల వరకు మనం యూజ్ చేసేటట్టు ఉంటుంది. సో మనము ఈ వెజిటబుల్ చాపర్ని సేమ్ ఈ అటాచ్మెంట్ ఇలా ప్లేస్ చేసి ఈ చాపర్ని ఇందులో ప్లేస్ చేసేసిన తర్వాత సేమ్ విధంగా మనకి వెజిటబుల్ అన్ని చాప్ చేసుకోవడానికి ఇది మనకి క్యాప్ ఉంటుంది. సో ఈ క్యాప్ని యాజ్ యూజువల్గా ఎయిర్ టైట్ లాక్ చేసిన తర్వాత మనం ఏ వెజిటబుల్ అయితే ఇందులో వేసుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ మనం ఇది క్యాప్. సో ఫస్ట్ మనం క్యాప్ తీసి ప్రతి వెజిటబుల్ని ఇందులో వేసుకుంటూ అంటే దీనికి తగ్గ వెజిటబుల్ని ఇందులో వేసుకుంటూ మళ్ళీ క్యాప్ యాజ్ యూజువల్గా ప్రెస్ చేసేసి క్యాప్ పెట్టేసిన తర్వాత అండ్ ఇది క్యాప్ క్లోజింగ్ లాగా యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వెజిటబుల్స్ కాస్త ఎక్సెస్లో ఉండేటప్పుడు మనం ఇది ప్రెస్ చేస్తే వెజిటబుల్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి. సో అలా కిందకి వెళ్ళిపోయిన వెజిటబుల్స్ ఈ బ్లేడ్స్ త్రూ ఆన్ చేయగానే నైస్గా వెల్ షేప్గా మనం ఏ షేప్లో చాప్ చేయాలనుకున్నామో ఆ షేప్లో చాప్ అయిపోతాయి. సో ఇది వెజిటబుల్ చాపర్ తర్వాత విస్కర్. సో మనము మజ్జిగ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటాము. సో మజ్జిగ ప్రిపేర్ చేసుకోవాలనగానే మనకి గ్లాస్ తీసుకుంటాము, స్పూన్తో కంప్లీట్గా బీట్ చేసేసుకొని మజ్జిగ ప్రిపేర్ చేసుకుంటే కాస్తో కూస్తో ఆ కర్డ్ అనేది బేస్లో మిగిలిపోతుంది. అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. కాబట్టి మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్గా ఉండగా మళ్ళీ చేతులు ఎందుకు యూజ్ చేయడం, డైరెక్ట్గా మనం ఈ విస్కర్ని సేమ్ అటాచ్మెంట్ ఈ అటాచ్మెంట్ అయితే మనకి సేమ్ ఉంటుంది. సో ఈ అటాచ్మెంట్ని ఇందులో ప్లేస్ చేసేసిన తర్వాత ఈ విస్కర్ని మనం ఇందులో ప్లేస్ చేసేసి యాజ్ యూజువల్గా సో మనము ఈ క్యాప్ తీసుకోవచ్చు. ఏ క్యాప్ అయినా కూడా మనకి ఇక్కడ ఎయిర్ లాక్ అవ్వాలి. సో ఇది ఎయిర్ లాక్ అయిపోయిన వెంటనే మనం ఇందులోంచి బటర్ మిల్క్, వాటర్, కొంచెం సాల్ట్ వేసేసిన తర్వాత ఈ క్యాప్ క్లోజ్ చేసేసి ఆన్ చేసిన వెంటనే మనకి కంప్లీట్గా మజ్జిగ రెడీ అయిపోతుంది. దట్ ఈస్ బటర్ మిల్క్. లేదు మనం కేక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అది బాగా విస్క్ చేస్తేనే అది కొంచెం మన కేక్ అనేది పొంగుతుంది. సో ప్లమ్ కేక్స్ మనం ఇంట్లో రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే టైంలో డైరెక్ట్గా మనము హ్యాండ్తోనే బీట్ చేసేసి మన కేక్ ప్రిపేర్ చేసుకుంటే అది కొంచెం టఫ్గా ఉంటుంది. సో కేక్ కొంచెం సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలి అంటే ఏం లేదు, ఇలాంటి విస్కర్లో అంటే ఇలాంటి మనం ఒక గ్యాడ్జెట్లో బ్యాటర్ అంతా కంప్లీట్గా వేసేసుకొని ఇలా క్యాప్ క్లోజ్ చేసి ఆన్ చేసిన వెంటనే మనకి కేక్ బ్యాటర్ కూడా కొంచెం పొంగి కేక్ కూడా ఫ్లఫీగా సాఫ్ట్గా తినడానికి హ్యాపీగా ఉంటుంది అనమాట. సో దిస్ విల్ బి యూజ్డ్ యాజ్ బటర్ మిల్క్ అండ్ ఆల్సో గుడ్ విస్కర్ ఫర్ కేక్ ప్రిపరేషన్.
ఇప్పటి వరకు మనం ఏమేమి చూసాము, జ్యూస్ ప్రిపరేషన్ చూసాము, అండ్ ఈ మెయిన్ జార్ ద్వారా మనము బత్తాయి జ్యూస్ ఎలా తీయాలో చూసాము, అండ్ వెట్ గ్రైండ్ ఎలా చేయాలో చూసాము, డ్రై స్పైసెస్కి మనకి ఏ జార్ ఉందో చూసాము, అండ్ ఆటా నీడర్కి ఏంటి చూసాము, వెజిటబుల్ చాపింగ్కి ఏ బ్లేడ్ యూస్ చేయాలో చూసాము, అండ్ విస్కర్ ఏంటో చూసాము. అండ్ నౌ కమింగ్ టు గ్రేటింగ్. సో చాపింగ్ అంతా ఒక ఎత్తు అయితే గ్రేటింగ్ కూడా చాలా కష్టం. యాక్చువల్గా మనం యూజువల్గా బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, లేదా ఇంకేదైనా కీరా కానీ ఏదైనా చాప్ అంటే ఏదైనా గ్రేట్ చేసుకోవాలనుకుంటాము. గ్రేట్ చేసుకున్న టైంలో డైరెక్ట్గా మనకి గ్రేటర్స్ ఉంటాయి ఇంట్లో, యూజువల్ గ్రేటర్స్. ఆ గ్రేటర్స్ ద్వారా మనం ఇలా గ్రేట్ చేయడం వల్ల మన హ్యాండ్స్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది కూడా మనకి ఆల్ ఇన్ వన్ మిక్సర్లో మనకు ఒక బ్లేడ్ ఇచ్చారు. సో ఏదైనా మనము పెద్ద సైజులో కొంచెం గ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ అటాచ్మెంట్ని ఫస్ట్ మనం ఇలా ప్లేస్ చేసేసిన తర్వాత ఈ గ్రేటర్ని మనం ఇలా ఇందులో ప్లేస్ చేయాలి. ఎస్, ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఈ క్యాప్, సో ఏ వెజిటబుల్ అయినా కూడా మనం ఈ క్యాప్ యూస్ చేసుకోవాలి. ఇది ఎయిర్ టైట్ చేసిన తర్వాత ఇందులో మనము సపోజ్ క్యారెట్ గ్రేట్ చేయాలనుకుంటున్నాం, కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం టఫ్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో పీసెస్ వేసేసుకోవచ్చు. బీట్రూట్ వేసుకోవచ్చు, కోకోనట్ అంటే కొబ్బరి కూడా మనం గ్రేట్ చేసుకోవాలనుకుంటాం కాబట్టి కొబ్బరి పీసెస్ కూడా ఇందులో వేసేసుకొని, అండ్ పీసెస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం ఇది తీసుకొని ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇలా డైరెక్ట్గా పీసెస్ అన్నీ కూడా గ్రేటింగ్ ప్లేట్ మీదకి వెళ్ళి గ్రేట్ అయ్యి కంప్లీట్గా మనకి మెయిన్ జార్లో ఉంటుంది. సో ఇది మనం ఏదైనా టఫ్గా ఉన్న వాటివి పెద్దగా పీసెస్లో కావాలి గ్రేటింగ్ అనుకున్నప్పుడు ఈ పెద్ద బ్లేడ్ మనం యూస్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనము ఏదైనా పెద్దగా గ్రేట్ చేసుకున్నానంటప్పుడు ఈ బ్లేడ్ని ఎలా అయితే యూస్ చేస్తామో, ఈ గ్రేటింగ్ అయిపోయిన వెంటనే మనం ఇమీడియట్గా ఈ బ్లేడ్ని డిటాచబుల్ ఇమీడియట్గా, సో మనం ఇప్పుడు స్లైస్ చేసుకున్న టైంలో ఇది ఇలా ఫిక్స్ చేసి ప్రెస్ చేసేసుకోవాలి. ఓకే, సో బ్లేడ్స్ రిమూవబుల్ అండ్ బ్లేడ్స్ ఇలా ఫిక్స్ చేసేసుకొని ఈ స్లైసర్ యొక్క బ్లేడ్ ఫిక్స్ చేసుకొని దీన్ని ఇందులో ఇలా ఇన్సర్ట్ చేసి అగైన్ సేమ్ ఈ క్యాప్ మనం ఎయిర్ టైట్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఆలు పీసెస్ కావాలంటే స్లైసెస్గా కావాలనుకుంటున్నాం కాబట్టి కంప్లీట్ ఒక ఆలుని ఇందులో ప్లేస్ చేయొచ్చు, లేదా ఒక ఎగ్జాక్ట్గా 2 ఈక్వల్ హాఫ్స్గా తీసుకొని ఇందులో ప్లేస్ చేసిన తర్వాత ఈ క్యాప్తో ఇంకాస్త ఇలా ప్రెస్ చేస్తే ఆలు పీసెస్ అన్ని కిందకి వెళ్ళిపోయి స్లైసెస్గా అయిపోయి మనకి మెయిన్ జార్లో వచ్చేస్తుంది. సో దిస్ విల్ బీ యూజ్డ్ యాజ్ ఆలు స్లైసర్. ఓకే, వెల్, సో ఇప్పటి వరకు మన ఫీచర్స్ అన్ని చూసేసుకున్నాము. మరి ప్రాక్టికల్గా ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఎక్కడ దొరుకుతుంది, బ్లా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కాస్త సస్పెన్స్ కావాలి. ఆ సస్పెన్స్ కూడా మామూలు సస్పెన్స్ కాదు, చిన్న బ్రేక్ కాదు. నౌ వీ హ్యావ్ అ బిగ్ బ్రేక్, దట్ ఈస్ 24 hours. మీరు వెయిట్ చేయాల్సిందే, అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఇది ఇవాల్టి మన కిచెన్ యంత్ర. Until then, this is Vijaya signing off for today. Bye. ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా youtube.com/etvabhiruchi or facebook.com/etvabhiruchiకి లాగిన్ అయ్యి ఫాలో అయిపోండి.